హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫార్మర్ అర్జున్ క్రియేషన్స్. హలో అన్న, నమస్తే రైతు సోదరులందరికీ. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు 2025 సంవత్సరం అయితే స్టార్ట్ అయింది. అందరూ అడుగుతున్నారు, నిన్న మనం బేళ్ళు దొక్కి పొగాకు కంపెనీకి అయితే తీసుకుపోయినాం కదా. పొగాకు నా రేట్ ఎట్లా అమ్ముకొచ్చినావు, ఏ విధంగా పోయింది, మార్కెట్లో పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ గోడంలో, పొగాకు గోడంలో అని అడుగుతున్నారు. నిన్న తొక్కపోయినాము, చెప్తాం ఏం జరిగిందనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి నిన్న తొక్కి పెట్టిన బేళ్ళు, ఈరోజు తెచ్చి ఆరబెట్టినాం. ఇడ ఇవి మనవి కాదులేండి, వేరే వాళ్ళు రెండు మాత్రమే. ఇవన్నీ మనవే ఆరబెట్టేసినాము. ఏం జరిగిందనేది చెప్తా, చూడండి లాస్ట్ వరకు. మనం ముందే పొగాకు తొక్కాలనుకుంటే మనకి ఏజెంట్ ఉంటాడు కదా, వాళ్ళనైతే మనం ఏ కంపెనీకి అగ్రిమెంట్ అయినామో వాళ్ళనైతే చెప్పాలన్నమాట. అన్న వచ్చి మనకి ఓ రోజు ముందు ఆకు చూసి మన మండి చూసి అయితే చెప్తాడు. ఒకరోజు ముందే తొక్కాలా, రేపు మనం మార్కెట్కి తీసుకుపోయేటట్లయితే ఈరోజే తొక్కాలా. మేము ఆ విధంగానే చేసినాము. అవైతే అమ్మేసినాము. ఈరోజు మండే పెట్టింటాం కదా, అట్లా అన్న వచ్చి చూసి చెప్పినాడు అనమాట. ఇట్లా ఏజెంట్ అన్న తొక్కండి అంటే ఈరోజు తొక్కి రేపు మార్నింగ్ అయితే మార్కెట్కి తీసుకుపోయినాం. ఇవి కూడా అదే పని చేసినాం. కాకపోతే ఏం చేసినామంటే మండే కొట్టేటప్పుడు మా అన్న కొద్దిగా వాటర్ అయితే కొద్దిగా పెట్టినాడు అనమాట. వాటర్ పెట్టండి సేల్ అయిపోయింది, అమ్మేసినాము. ఆ రేట్ వచ్చేసి మార్కెట్లో 14,500 రూపాయలకైతే అమ్మినాం నిన్న. ఇది ఇంకా కొద్దిగా తక్కువ అన్నా కూడా వేసుకోలేదన్నమాట. వాళ్ళు డైరెక్ట్ తీసుకొని ఆరబెట్టుకొని రా అని చెప్పినారంట. మా అన్న అయితే వెనక్కి వేసుకొని వచ్చినాము. ఏం చేస్తాం, వాళ్ళని రిక్వెస్ట్ చేసినాము, అయినా కూడా వాళ్ళైతే లేదా ఆరబెట్టాలని చెప్తే వెనక్కి అయితే తీసుకొని వచ్చినాం మేము. ఇట్లా ఉంది ఆకు అయితే, పర్లేదు బాగానే ఉంది. కాకపోతే వాళ్ళు మార్కెట్కి వెళ్ళిన తర్వాత సిఆర్ చెక్ చేస్తున్నారు మిషన్తో. మన ఈ వాటర్ ఏమన్నా పెట్టింటాం కదా, అట్లా ఏమన్నా ఉందా అని చెక్ చేసి వాళ్ళైతే చూస్తున్నారు. చెక్ చేసినప్పుడు అయితే అక్కడ మనది 10 పాయింట్లు అయితే చూపించింది. వాళ్ళైతే వెనక్కి పంపించి ఆరబెట్టుకొని 2 రోజుల తర్వాత తీసుకొని రమ్మని చెప్పినారు. నిన్న తెచ్చి ఈరోజు పొద్దునైతే ఆరబెట్టినాము. నిన్న మార్కెట్కి తీసుకుపోయినది అది అమ్మేసినాం. 14,500 రూపాయలకైతే అమ్ముడుపోయింది. ఇప్పుడైతే బేళ్ళు ఈ విధంగా పెట్టి ఆరేసినాము. పొద్దున వాటరు పెట్టవచ్చు, చాలా లైట్గా పెట్టాలి. మనం మండే ఇట్లా బేళ్ళు తొక్కేటప్పుడు కూడా డే టైంలో తొక్కాలన్నమాట. ఇట్లా ఎండ వచ్చిన తర్వాత ఈ టైంకి తొక్కినాం అనుకో, మనం ఈ బేళ్ళు తొక్కేటప్పుడు ఈ ఆకులు ఏమైనా తేమ శాతం ఉన్నా కూడా తేమ ఆరిపోతుంది. మేమేం చేసినామంటే పొద్దున్నే వచ్చి నార్మల్గానే కొట్టినాము. వాటర్ అయితే చూస్తున్నారు కదా, అంతా ఏం లేదు. పొద్దున్నే వచ్చి తెల్లజామున వచ్చి కొట్టినాము. అక్కడ మంచు పడి ఉంటుంది కదా, కొద్దిగా చెమ్మ తేమ శాతం అది విధంగా అట్లే డమ్ అయితే ఉంది. ఒక ఎన్ని బేళ్ళు మొత్తానికి 1 2 3 ఒక 9 బేళ్ళు అయితే వెనక్కి అయితే వచ్చినాయి. 9 బేళ్ళు, మిగిలిన 9 బేళ్ళు అయితే అమ్ముకొని వచ్చినాడు. 14,500 రూపాయలు మాత్రమే పోయినాయి. 15,000 అయితే పోవట్లేదు, 15,500 అని చెప్పినారు. కానీ మనకి మార్కెట్లో మాత్రం 14,500 రూపాయలు మాత్రమే నడుస్తుంది. ఇంకా ఈరోజు కూడా తొక్కి కంపెనీకి అయితే అక్కడ స్టార్ట్ చేసినారు. వాళ్ళు ఒక్కొక్కరు వేరే కంపెనీలో అగ్రిమెంట్ అయితే ఉన్నారు. మన కంపెనీ వాళ్ళ కంపెనీ అయితే డిఫరెంట్. ఈరోజు వాళ్ళు మార్కెట్కి వెళ్ళినారు కదా, అమ్ముకొని వచ్చిన తర్వాత వాళ్ళ కంపెనీలో ఏ విధంగా పోయినైతే చెప్పుకుంటున్నాం. మనం వాళ్ళని అయితే మాట్లాడు డీటెయిల్స్ అయితే తెలుసుకుంటాం. మన మార్కెట్ గురించి చూసుకున్నట్లయితే నిన్న యావరేజ్గా ప్రతి ఏ రైతు తీసుకుపోయినా కూడా ఆకైతే సిఆర్తో చెక్ చేస్తున్నారు. చెక్ చేసిన తర్వాత వాళ్ళకి నచ్చితేనే, ఆకు ఓకే అయితేనే 14,500 రూపాయలు అయితే మాత్రమే ఇస్తున్నారు. ఎక్కువ అయితే లేదు. 15,000 అయితే చూసినాను. 15,500 అయితే ఏ పొగాకు కూడా చూడలేదు అనమాట. నేను మొత్తం మార్కెట్ అంతా తిరిగినాం. వాళ్ళు వీడియోలు అయితే అలో వేయలేదు. మొత్తానికి 15,000 మాత్రమే నడిచింది. మామైతే 14,500కి మాత్రమే అమ్ముకొచ్చినాం. ఇప్పుడు ఇట్లా ఇరిగిపోతుంది ఇది. మళ్ళీ రేపు అన్నా కానీ ఎల్లుండి అన్నా కానీ తొక్కుని అయితే తీసుకొని పోవాలా. మీరు కూడా ఎవరైనా బేలు తొక్కేటట్లయితే వాటర్ అయితే కొట్టకండి. చిన్న ఒకవేళ కొట్టినా చాలా తక్కువ కొట్టండి. ఓకే, లైట్గా అట్లా కొట్టేసి ముందే మీరు తొక్కేటప్పుడు వాళ్ళకి కంపెనీ వాళ్ళకి అయితే అడగండి. వాళ్ళు ఎప్పుడు తొక్కమంటే అప్పుడే తొక్కాలన్నా. ఇప్పుడు కొద్దిగా రూల్స్ అయితే చేంజ్ అయినాయి. మన పొగాకు పంటలు ఎక్కువైనాయి కాబట్టి ఇంకా అట్లా అయితే అయింది పరిస్థితి. కొంతమంది అడుగుతున్నారు, అన్న ప్రైవేట్ వాళ్ళ కంపెనీ వాళ్ళ నెంబర్స్ కూడా ఇవ్వండి. ప్రైవేటు కంపెనీ వాళ్ళు కూడా వచ్చినారు, వాళ్ళని కూడా అప్రోచ్ అయినాము.
అంటే వాళ్ళు కూడా చూసినారనమాట. వేరే అదే వాళ్ళు మనకి వాళ్ళకి చాలా డిఫరెంట్ అయితే రేట్లు ఉంటాయి. మన వాళ్ళు అయితే ఎవరైతే ఇవ్వరు, వాళ్ళు అట్లా ఆ విధంగా అడుగుతున్నారు. ఇప్పుడైతే రేటు చాలా తక్కువగా అడుగుతున్నారు, 12,000కి 13,000కి ఆ విధంగా అడుగుతున్నారు. కాబట్టి రైతులందరూ కొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి, రేట్ అయితే పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ కొట్ట ఉంది, మనం వేరే ఆకు కట్టుకోవడానికి ఇబ్బంది అవుతుందని అమ్ముకోవడానికే అందరూ ఇబ్బంది పడుతున్నారు. మనకి ఇట్లా అవసరం ఉందని వాళ్ళకు కూడా వాళ్ళ క్యాష్ అవుతుంది, అదే వాళ్ళకి క్యాష్ చేసుకొని రేట్ అయితే తక్కువ కడగడం అయితే జరుగుతుంది. కాబట్టి మనం ఊకే ఇట్లా వాటర్ పెట్టి ఈ విధంగా దొక్కకుండా డైరెక్ట్ దింపేసి ఊకే మండ పెట్టుకోవడం బెటర్. కొన్ని రోజుల తర్వాత అయితే మార్కెట్కి అయితే తీసుకోండి. కొన్ని రోజుల వరకు ఉండలేము. ఇప్పుడు పక్క మార్కెట్ తీసుకొని పోవాలి అని అనుకునేటోళ్ళు మాత్రమే మీ ఏజెంట్ అన్నని కలిసి మన కంపెనీ వాళ్ళని కలిసి ఒకరోజు ముందు అయితే చెప్పుకొని వాళ్ళు వాటర్ కొట్టమంటే కొట్టండి, లేదంటే లేదు. మార్కెట్లో అయితే నిన్న 14,500 రూపాయలకు అమ్ముకొచ్చినాము. 9 బేళ్ళు కలిపి ఒక 13 క్వింటాలు 12 క్వింటాలు అట్లా చేంజ్ అయితే వచ్చింది మొత్తానికి. ఇంకా మిగిలినవి ఉన్నాయి కదా, ఇవి ఎనికి పంపించినారు. ఈరోజు ఆరేసినాము. ఇంకా ఇప్పుడు మొత్తం అంతా కింద అంతా ఇంకెక్కువ తీసేయాలి, గెలకాలి. ఇంకా నేను ఒక్కనే ఉన్నా కాబట్టి ఏం చేయట్లేదు. ఇప్పుడైతే ఒక పొద్దునొచ్చి తీసి పెట్టినాము, మా అన్న వచ్చిన తర్వాత అంతా అయితే ఆరబెడతాం. ఇది నిన్న మార్కెట్లో జరిగిన పరిస్థితి. అయితే మాకి మేము చేసిన తప్పు కూడా ఎవరు చేయకండి. ఎందుకంటే మనం మార్కెట్కి అంత దూరం వేసుకొని పోయి మనకి ఆటో ఛార్జీలు, మళ్ళీ వెనక్కి తీసుకురావడం, మళ్ళీ ఇట్లా ఆరబెట్టుకోవడం, మళ్ళీ ఒకరోజు ఆరబెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ రోజు తొక్కుకోవడం చాలా రిస్క్ పని అనమాట. నన్ను నిన్ననే పెట్టిన తొక్కి ఈరోజు తొక్కుతున్నాం, మార్కెట్కి తీసుకుపోతున్నామని. నిన్న 18 బేలు తీసుకుపోతే 9 బేలు అమ్ముకొచ్చినాం. 9 బేలు అయితే వెనక్కి వచ్చినాం. ఇంక ఇవన్నీ తీయాలి, ఇంకా ఇప్పుడు ఆరబెట్టాలి. ఇవి ఈ ఎండకి ఆరబెడితే చాలన్నమాట. ఇంకా ఒకటి వచ్చేసి మనకి బ్లాక్ ఉంటుంది కదా ఆకు, నల్ల ఆకునైతే కొనట్లేదు. మేము ఇక్కడ తీసి పెట్టినాము ఆల్రెడీ, ఇది సపరేట్ మండ పెట్టినాము. ఇది ఏమైందంటే నల్లగా ఎద్దుల బండి మీద పెట్టింటే ఆకు మీద ఆకు ఈ విధంగా నల్లగా అయితే అయిపోయింది. దీని అయితే మేము తొక్కలేదు, ఇదైతే అస్సలకే తీసుకోవట్లేదు. ఇట్లాంటి ఆకు తీసుకెళ్ళకండి, వాళ్ళు కూడా తీసుకోవట్లేదు. ఇక నలక కూడా కొనట్లేదు. కొన్ని రోజులు వెయిట్ చేయండి, నలక కూడా కొంటారు. నలక కూడా తీసుకొని పోయినాం. ఒక బేళ్ళు చూపిస్తుంది. ఇది నలక బేళ్ళు. ఇది ఇంత నలక ఉంటే తీసుకొని అయితే పోయినాము. వాళ్ళైతే వద్దని చెప్పినారు. నలక ఇప్పుడే కాదు, కొన్ని రోజులు టైం పడుతుంది, ఆ తర్వాత అయితే నలక తీసుకుంటామని చెప్పినారు. కాబట్టి ఇంకా ఎవరైనా నలక తీసుకునే వాళ్ళు ఉంటే వద్దు, కొన్ని రోజుల తర్వాత అయితే తీసుకొని పోండి. నలకైతే తీసుకోవట్లేదు, మంచి ఆకు మాత్రమే తీసుకుంటారు. వాళ్ళ క్వాలిటీ మంచి ఆకులు మాత్రమే, అది కూడా 14,500 రూపాయలు మాత్రమే తీసుకుంటున్నారు. రైతులందరూ గమనించి మీరు ఇప్పుడు అమ్ముకోవాలా, ఇంకెప్పుడైనా అమ్ముకోవాలా అనేది ఆలోచించి మాత్రమే తీసుకొని వెళ్ళండి. నా సజెషన్ ఏంటంటే కొన్ని రోజులు అయిన తర్వాత అయితే ప్రైవేట్ కంపెనీ కానీ, అదేవిధంగా మా నార్మల్ కంపెనీ కానీ కొద్దిగా ఇప్పుడే కదా ఓపెన్ అయింది కంపెనీలు, కాబట్టి ఈ విధంగా ఉంటుందేమో అని నేను అనుకున్నాను. చాలా స్ట్రిక్ట్ అయితే ఉంది. పోయిన సంవత్సరంలా లేదు, పోయిన సంవత్సరం అయితే వేరే ఉండే సిచ్యువేషను. ఈ సంవత్సరం ఇంకా చాలా డిఫరెంట్గా ఉంది. ఇట్లా వెనక్కి తీసుకురావడం అయితే జరగలేదు పోయిన సంవత్సరం. ఇప్పుడు ఈ సంవత్సరం ఈరోజు జనవరి 1వ తేదీ, నిన్న దొక్కినాము, మళ్ళీ ఈరోజు వెనక్కి వచ్చినాయి, మళ్ళీ ఆరబెట్టుకోవాలి. ఇంకా ఇదేనా మాకు మొత్తానికి మార్కెట్లో మాకు జరిగిన పరిస్థితి అయితే ఇది. మీరు కూడా మా చేసిన తప్పు అయితే చేయకండి. మీ ఏజెంట్ని అడిగి ఆయన నీళ్ళు కొట్టమంటే కొట్టండి, ఆయన ఏ టైంలో తొక్కమంటే అట్లా ఎండకి అట్లా తొక్కండి, ఏమీ ఉండదు. నల్లాకు తీసుకోపోకండి. అలాగే కసి అంటారు కదా నలక, అది కూడా కొనట్లేదు. చూసుకొని అయితే తీసుకొని వెళ్ళండి. మార్కెట్కి వెళ్ళి ఇబ్బంది పడే బదులు ఇంటి దగ్గరనే ఒక 2 రోజులు లేట్ అయినా కూడా మరసంగా అయితే తీసుకొని పోవాలి సరుకు. చెప్తున్నా రైతులందరికీ, ఎందుకంటే నిన్ననే వినాము, చాలా సరుకు అయితే ఫుల్ వచ్చింది అక్కడ, మామూలుగా లేదు సరుకు అయితే. అంత సరుకు ఉన్నందుకే వాళ్ళు ఈ విధంగా అయితే వెనక్కి పంపిస్తున్నారు. కొద్దిగా వాళ్ళకి సిఆర్తో చెక్ చేస్తారు, మనకి వాటర్ లెవెల్ ఏ విధంగా ఉంది, హీట్ ఏ విధంగా ఉందని. వాళ్ళకి డౌట్ వచ్చిన ఇవన్నీ బేళ్ళు వెనక్కి పంపిస్తున్నారు. ఇదన్నా మొత్తానికి మార్కెట్లో జరిగిన పరిస్థితి అయితే ఇది. అందరూ ఎంత కమ్మినారు అని చెప్పినారు, అడుగుతుంటే నేనైతే ఈ వీడియో తీసిన. చూద్దామన్నా ఇంకా మనకి ఫ్యూచర్లో అమ్మిన తర్వాత మనకి లాస్ ఎంత వచ్చింది, ఎకరాకి ఎంత పెట్టుబడి పెట్టినాం, మనకి ఎంత బెనిఫిట్ వచ్చింది, ఈ సంవత్సరం పొగాకు వల్ల లాభమా నష్టమా, ఇట్లాంటిది క్యాలిక్యులేట్ చేద్దాం. ఇంకా మన వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్న.